మీకు పోలీసుల మీకోసం అవగాహన కార్యక్రమం సందర్భంగా మాన్యశ్రీ ఉన్నతాధికారులందరికీ ఈ కార్యక్రమంగా ఆహ్వానిస్తున్నా. మేడం ప్లీజ్. Program conducted by the Department of Police, Peddapalli District, and I'm very happy to be a part of this program. Right, సంబంధాలు ఇప్పుడు డిఫరెంట్ ఉన్నాయి సార్ అనడంతో మనకు అంజలి కుమార్ ప్రోగ్రామ్స్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా అవి కూడా ఇన్స్ట్రక్షన్స్ తోటి మనము తొందరలో ఇక్కడ మనం తీసుకొని ఆ తర్వాత కర్ణాటక సార్ మరియు స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీకు వెహికల్స్ అరేంజ్ చేయబడతాయి. ఈ రూట్ లో వెహికల్స్ ఉంటాయి. You may text me. I give counseling sessions throughout up to April 4th. All the best once again. Vijay Baba. Thank you, sir. సో ఆ ఇంట్రెస్ట్ అనేది మన చదువు మీద మన జీవితం మీద ఉన్నట్టయితే చాలా గొప్ప స్థితికి మీరు ఎదుగుతారు. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివిండు. మీకు అందరూ తెలుసు. చాలా కంపెనీలకు సీఈఓలు కూడా అయిండు. మన మనసు ఎక్కడ ఉంటుందో అక్కడ ఒక మార్గం ఉంటుంది. మీరందరూ ఇంగ్లీష్లో కొటేషన్ చదివే ఉంటారు. వేర్ దెర్ ఈజ్ ఏ విల్ దెర్ ఈజ్ ఏ వే. ఎక్కడైతే మన మనసు ఉంటుందో అక్కడ ఒక మార్గం ఉంటుంది. మన మనసు చదువు మీద ఉంటే మన జీవితంలో సక్సెస్ అనేది దానికి అదే వస్తుంది. సక్సెస్ రావాలంటే మన లోపల క్రమశిక్షణ ఉండాలి, పట్టుదల ఉండాలి, విశ్వాసం ఉండాలి, మన పైన మనకు నమ్మకం ఉండాలి. బికాజ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ అనేది మీ లోపల ఉండాలి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉన్నట్టయితే, పట్టుదల ఉన్నట్టయితే సక్సెస్ అనేది దానంతట అదే వస్తుంది. ఇప్పటి నుంచైనా సరిగా చదివినట్టయితే ఇంకొక 2 daysలో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ప్రతి ఎగ్జామ్కి మధ్యలో ఒక 2 days గ్యాప్ వస్తున్నట్టున్నది. 48 hours టైం మీకు ఉంటుంది. లేదు 40 hours అనుకుందాం, 30 గంటలే అనుకుందాం, 20 గంటలే అనుకుందాం. మీ ద్వారా మీ పేరెంట్స్కి రెస్పెక్ట్ వస్తుంది. మీ ద్వారా మీకు రెస్పెక్ట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈరోజు మిమ్మల్ని నార్మల్గా పిలిచేవాళ్ళు, నార్మల్గా మాట్లాడేవాళ్ళు రేపటి రోజున మిమ్మల్ని సార్ అంటారు. మీకు ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది. మనకందరికీ రెస్పెక్ట్ కావాలా వద్దా? కావాలంటే సక్సెస్ కావాలి. సక్సెస్ కాకుండా మనం ఎన్ని స్టోరీలు చెప్పినా కూడా ఎవడు వినడు. మన జ్ఞానాన్ని ఇతరులకు మేలు చేయడం కోసం వాడాలి, ఇతరులకు మంచి చేయడం కోసం వాడాలి, మనం బాగుపడడం కోసం వాడాలి. ఇతరులను కించపరచడానికో ఇతరులను ఇబ్బంది పెట్టడానికో మన జ్ఞానాన్ని వాడద్దు. మన లోపల క్రమశిక్షణ వచ్చినట్టయితే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది దానితో అదే వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, 10 మందికి సాయం చేయాలి, 10 మందికి ఉపయోగపడాలి, మనం బాగుపడాలి. మన ఇల్లు కాదు, సెల్ అనేది ప్రస్తుతం మీకెళ్ళి ఇల్లు. రిలయన్స్ కూడా కనిపించినప్పుడు ఏం చెప్పిండు? త్వరలో దునియా ముట్టిమే, ప్రపంచం నీకు ఇప్పట్లో అన్నాడు. ప్రపంచం మొత్తం మన చేతులు ఉండొచ్చు, కానీ ఏ ప్రపంచం మన చేతులు మన చేతులు ఉంటుంది.
సెల్ ఫోను ముట్టుకొని ఊగే లొలి పెట్టుకొని అమ్మానంతరం గుట్టలు పెట్టుకొని సెల్ ఫోన్ చూసి స్నాప్చాట్లు ఇన్స్టాగ్రామ్ ఇంకేవో చెప్తా చూసి మీ బతుకులు చెత్త చేసుకోకండి. బతుకు బస్ స్టాండ్ అంటారుగా, బస్ స్టాండ్ చేసుకోవాలి. అర్థమైందా? ఖచ్చితంగా చదువుకోవాలి. మన అమ్మ నాన్న అందరూ మన ఇప్పుడు కూర్చున్న మన పెద్ద సారు, నేను కావచ్చు, మీ అందరు తల్లిదండ్రులు కావచ్చు, అందరూ కూడా మధ్యతరగతి, బిలో మధ్యతరగతి, ఈ 3 నుంచి వచ్చిన వాళ్ళు మనంతా కష్టపడితే ఫలితం దక్కుతుంది. అందుకే ఒక పాట లాస్ట్కి చెప్పి ముగిస్తా, చాలాసేపు మాడతా. కానీ ఎందుకంటే ఇవన్నీ మాటలు కాదు, నేర్చుకున్నటువంటి బాధల్లోంచి వచ్చిన అటువంటి ఇవన్నీ ఎందుకంటే కష్టపడి వెళ్ళిపోయే కారం తినేది. మీరైనా కష్టపడి చదువుకుంటేనే అమ్మా నాన్న పుత్రికోత్సవం ఎప్పుడు వస్తుంది? తల్లిదండ్రికి ఎప్పుడు వస్తుంది? పుత్రిక కానీ పుత్రుడు కానీ ప్రయోజనం అయినప్పుడు వస్తుంది. అవునా కాదు? అది సంస్కృతంలో ఉంది పద్యం. అంటే చదువుకోవాలి. గవర్నమెంట్ స్టూడెంట్స్ కూడా, బల్లె చదువుకునే పిల్లలు కూడా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీ అమ్మా నాన్నకు పేరు తేవాలి, మీకు పేరు తేవాలి, మీ భవిష్యత్తు బాగుపడాలి. రేపు పొద్దున మీ అమ్మ నాన్న ఇలా రైతులు ఏదో కూలి పని చేస్తారు, ఏదో ఇంకో పని చేస్తారు, మీరు కూడా పని చేయొద్దంటే మనందరికి ఉన్న ఆయుధం, వజ్రాయుధం ఒక్కటే, చదువు. చదువు సంకనాకిందనుకో మన బతుకు బస్ స్టాండ్ అవుతుంది.
ఎస్సీలకు 42% రిజర్వేషన్ తప్పకుండా ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి ఈరోజు ఏదైతే ఎస్సీలకు అది కూడా అట్లే ఎస్సీ వర్గీకరణ తప్పకుండా చేస్తామని చెప్పి ఈరోజు కూడా ఎస్సీ దాని మీద ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేయడం జరుగుతూ ఉన్నది. ఏదైతే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ సూచనల మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎస్సీలకు బీసీలకు మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారం తప్పకుండా చేస్తామని చెప్పి తప్పకుండా బీసీలకు 42% రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి చేయడం జరిగింది. ఆ యొక్క దాన్ని ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిందో మడిమే తిప్పకుండా వారికి న్యాయం చేపట్టాలని చెప్పి ఎస్సీ కులగణన బీసీ కులగణన జనగణన కులగణన చేసి మొత్తం రాష్ట్రాన్ని ఒకతాటిపై తెచ్చినటువంటి నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ని ఆమోదం తెలిపి చట్టం చేసి ఈరోజు కేంద్రానికి పంపించడం జరిగింది. ఈరోజు బడుగు బలహీన దళిత వర్గాల పట్ల కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంటుందో ఇదే నిదర్శనం. ఆ రోజు ఇందిరాగాంధీ హయాంలో గరీబీ హఠావో కావచ్చు, ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు కావచ్చు, భూమి లేని నిరుపేదలకు భూములు పంచి కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే పేదలను ఆదుకున్నది, బడుగు బలహీన దళిత వర్గాలను ఆదుకున్నది. నేడు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు బీసీలకు కానీ ఎస్సీ వర్గీకరణ ఏదైతే దశాబ్దాల కాలంలో 30 సంవత్సరాల కాలంలో 30 సంవత్సరాల పోరాటానికి ఈరోజు వారు ముగింపు పలికి ఈరోజు దళిత వర్గాలను ఆదుకున్నటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చూడండి కొంచెం కడకుండా చూడండి డైరెక్టర్ సార్ చైర్మన్ శాసనసభలో శాసన మండలిలో ఇటు ఎస్సీ వర్గీకరణ బిల్లు కానీ తర్వాత బీసీ డిక్లరేషన్ బిల్లు కానీ ఈరోజు ప్రవేశపెట్టినందుకు అన్ని మండల కేంద్రాలలో ఈ యొక్క స్వీట్ల పంపిణీ ఉత్సాహంగా పాల్గొన్నటువంటి ఇవాళ రాజకీయంగా ఆర్థికంగా ఉద్యోగ విద్యా రంగాలలో కూడా బీసీలు అందరూ కూడా వెనుకబడిపోతూ ఉన్నారనే ఉద్దేశంతో పెద్దలు రాహుల్ గాంధీ గారి యొక్క నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా కూడా కులగణన జరగాలి, తర్వాత బీసీ గణన కూడా జరగాలనే ఉద్దేశంతో అనుకున్నప్పుడు ఏకైక రాష్ట్రంగా భారతదేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ యొక్క చరిత్రలో నిలిచిపోయేటువంటి అంశానికి, చరిత్రలో నిలిచిపోయినటువంటి కార్యక్రమానికి ముఖ్య భూమిక పోషించినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరియు మంత్రులందరికీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు విజయనగూడలో పాల్గొని ఓటేసేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఒక చారిత్రాత్మక ఘట్టం ఇది. ఎందుకంటున్నామంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 14-13 నెలల కాలం నుంచి మరి ఇప్పటి వరకు ఇంకా స్థానిక సంస్థల ఎలక్షన్లు పెడతలేవు అని ఈ రచ్చబండ కాడనో అంబేద్కర్ కాడనో షాప్ కాడనో ముచ్చట పెట్టే వాళ్లకు ఇందుకోసం ఆగింది, ఇందుకోసం ఎలక్షన్ ఆగింది. ఈ చట్టం చేయడం కోసం ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి చేయడం కోసం, తర్వాత బీసీలకు 42% వర్గీకరణ ఇచ్చేటువంటి
సదుద్దేశంతో ఈ ప్రభుత్వం కొంత బదనామైన, కొంత ఆలస్యమైన, కొంత కేంద్ర ప్రభుత్వం నిధులు అందకపోయినా నానా యాతన పడి కూడా ఈ చట్టాన్ని చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క మొత్తం మంత్రిమండలందరినీ కూడా మరి గ్రామాలలో ఇవాళ అభినందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే బీసీలకి ఇంతకుముందున్న 29% 42% పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇవ్వడం, దానిలో భాగంగా వారు ముందుకు వెళ్ళి అనేక కమిటీల ద్వారా కానీ జనాభా లెక్కల ద్వారా మన ఇంటింటికి వచ్చి మన జనాభా లెక్కలు తీసుకొని బీసీల సంఖ్య తేల్చి బీసీలు మన రాష్ట్రంలో 56% పైచీలకు ఉన్నారు. వాళ్ళకు తప్పకుండా 42% ఏదైతే రాజకీయ ఆర్థిక ఏదైతే విద్యారంగాలలో వాళ్ళకి ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో ఎవరు ఎన్ని మాటలు తీసుకొచ్చినా స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతలేరు, గ్రామాలు నీరుగారిపోతూ ఉన్నాయని ఎంతమంది బదనాం చేసినా ఏదైతే బీసీలకు మాట ఇచ్చిందో మాట నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి టీంతో అందరు కలిసి ఒక నిర్ణయం చేసుకొని జనాభా లెక్కలు తెలిసి 42% నిన్న అమెండ్మెంట్ చేయడం జరిగింది. దానిని ఇక్కడ తీర్మానం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపే ఆలోచన అన్ని రాజకీయ పార్టీలు వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి పంపే ఆలోచన చేస్తూ ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలుగా కలిసి వెళ్ళి ఏదైతే బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి తప్పకుండా పార్లమెంట్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే విధంగా మనమందరం ఇప్పటి నుండి ఉద్యమం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.